హలో మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ స్వామి వివేకానంద కమిటీ ముట్లూరు ఆ పేరుకో హిస్టరీ ఉంది. 25 సంవత్సరాలుగా గణపతి మహోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారిని పూజించి అందరి ఆశీస్సులతో గణపతి మహోత్సవాలు దిగ్విజయంగా జరపగలిగాము. ఇప్పుడు కూడా అదే విధంగా 26వ సంవత్సరం జరపాలని మన బొజ్జ గణపయ్యని హైదరాబాద్ ధూళిపేట నుంచి ముట్లూరుకి తీసుకొని వెళ్ళడానికి కమిటీ సభ్యులందరం వచ్చాము. మీరు చివరి వరకు చూడండి, మిస్ కాకుండా. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా ఒక ఆర్మీని తీసుకురావడానికి బయలుదేరాం. మార్నింగ్ 11కి ధూళిపేటలో ఎంటర్ అయ్యాము. మేము వెళ్ళే టైంకి ఫుల్ రెయిన్. ధూళిపేట నుంచి వినాయకుడు బొమ్మ దగ్గరికి లారీ రావడానికి మినిమం 5 అవర్స్ పట్టిందన్న. ఈలోగా మేమందరం నడుచుకుంటూ గణేష్ బొమ్మ దగ్గరికి వెళ్ళి అది రెడీ అయిందా అంతా చెక్ చేసుకొని రెడీగా ఉన్నాము. వర్షం పడుతుందని అందరం రెయిన్ కవర్స్ వేసుకొని సెట్ అయ్యాం భయ్య. మేము వెళ్ళే టైంకి ఓనర్ నైట్ అంతా పనిచేశాడండి పాపం. మంచి స్లీపింగ్లో ఉన్నారు. ఇక వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని షెడ్లో నుంచి బొమ్మను తీసుకొని రావడానికి కొంతమంది సపరేట్గా ముఠా వాళ్ళు ఉంటారు, వాళ్ళని మాట్లాడదామని వెళ్ళాము. వాళ్ళని మాట్లాడి వచ్చినా కానీ ఓనర్ ఇంకా రాలేదు. ఇక అందుకని ఏం చేసామంటే కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ కోసం డప్పులు మేమే కొట్టుకొని చిన్న మూడ్లోకి వెళ్ళిపోయాము. ఓనర్ వచ్చేసాడు. గణేషుణ్ణి అక్కడి నుంచి కదిలించాలంటే ముందు కొబ్బరికాయ కొట్టి అంతా మంచి జరగాలని కోరుకొని జరుపుతారు. ఇక మేమందరం గణేషుణ్ణి బయటికి తీసుకొని రావడానికి ఒక పట్టు పట్టాము. బయట నుంచి అయితే లారీలో పెట్టడానికి క్రేన్ సహాయంతో లారీలో పెట్టించాల్సిందే. మొత్తం లారీలో సరిగ్గా కూర్చుందా లేదా అని తాడులతో కట్టి వానకి తడవకుండా గణేషుని మీద కవర్ కప్పేశాము. లారీని స్టార్ట్ చేసే ముందల ప్రయాణం బాగా జరగాలని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాము. ఇంకా ధూళిపేట నుంచి బయటికి రావడానికి మినిమం ఒక 4 అవర్స్ పడుతుంది భయ్య. పైన వైర్స్ అవి తగులుతూ ఉంటాయి. ఎంత వానైనా కానీ, ఎంత కష్టమైనా ఎంతో ఇష్టంతో చేశాము. మార్నింగ్ 5 అయింది బయటికి రావడానికి. ఇక హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే 24 అవర్స్ పట్టింది. అక్కడి నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఊర్లో ఉన్న మిగతా కమిటీ కుర్రాళ్ళు ఎంతో ఉత్సాహంతో వచ్చారు. మీరే చూడండి, ఊర్లోకి గణేశుడు వస్తున్నాడంటే ఊరు మొత్తం ఎంత కలకల్లాడిపోతుందో. ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా క్రాకర్స్తో, పిల్లల కోలాహలంతో గణేశుని ఆహ్వానించారు. ఇదేనండి గత 25 సంవత్సరాలుగా ఈ చోట్లోనే గణేశుని పూజించుకొని ఊరు మొత్తం మంచి జరగాలని శ్రీ స్వామి వివేకానంద కమిటీ సభ్యులందరూ ఎంతో ఇష్టంతో ఈ పండగ జరుపుతారు. చూశారుగా, గణేష్ ఆగమనే ఇలా ఉంది అంటే ఇంకా రోజు పూజలు, పలహారాలు, లక్ష్మీ గణపతి హోమాలు, ఇంకా సయ్యంది పాదం అని పిల్లలతో డ్యాన్స్, అబ్బో ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఇలాంటివి అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఏమండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మళ్ళా.